Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. కాక్రోచ్ పార్టీ కోసం దీదీ రంగంలోకి దిగారు. సీజేపీ నిరసనలకు టీఎంసీ చీఫ్ మమత మద్దతు పలికారు. తానే స్వయంగా ఆందోళనలో పాల్గొంటానని కూడా ప్రకటించారు. సీజేపీ నిరసనలు చూసి ప్రధాని పారిపోయారంటూ కూడా చురకలంటించారు మమత. విపక్షాలన్నీ ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే సీజేపీ ఆందోళనలతో ఢిల్లీ అట్టుడికిపోతోంది. మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్పై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా సెటైరికల్ పోస్ట్ పెట్టారు. ప్రధాన్కు రాజీనామా లేఖ రాయడం రాదేమోనంటూ సెటర్లు వేశారు. প্রথম থেকেই ছিল, আছে এবং থাকবে। আর সবাই মিলে আমরা যদি রাস্তায় নামি, আপনারা জেনে রাখুন, যেমন কালকে বিজেপি নেতা পালিয়েছে, এখান থেকেও সব কটাকে পালাতে হবে, পালিয়ে মুখ রক্ষা করতে হবে। రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, సరే, రాజకీయ పార్టీలు ఏ విధంగా స్పందిస్తున్నాయనే అంశానికి సంబంధించి పక్కన పెడితే వారి విషయాల్లో జరిగినటువంటి అన్యాయాన్ని ఇటు విద్యార్థులతో కావచ్చు, సీజేపీతో పాటు కలిపి భారతీయ జనతా పార్టీ మీద రివెంజ్ ప్లాన్ చేశారు అనేటువంటి ఒక కోణంలో వస్తున్నటువంటిది. సరే, ప్రజా సమస్యల మీద ప్రజల్లోకి వస్తున్నారు అనేటువంటి కోణంలో చూడాలా, భారతీయ జనతా పార్టీ మీద రివెంజ్ ప్లాన్ చేసింది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే మమత కావచ్చు అనేటువంటి కోణంలో చూడాలంటారు. మొత్తం అందరూ కూడా ఏకతాటిపైకి వస్తున్నారు. ఏక బిగిన అందరూ కలిసి మూకుమ్మడి దాడికి ప్లాన్ చేశారు అనేటువంటి పరిస్థితి, ఒక పొలిటికల్ మూకుమ్మడి దాడికి ప్లాన్ జరుగుతోంది అనేటువంటి మాట. ఏంటి అసలు ఏం జరగబోతోంది? మమత కూడా ఇచ్చినటువంటి సపోర్ట్ తోటి. ఏదైతే నిన్న నుంచి జరుగుతున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన ఏదైతే ఉందో, దీనికి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. అయితే నిన్న కాంగ్రెస్ పార్టీ దీని వెనక ఉంది అనేటువంటి ఆరోపణలు, అంటే ముఖ్యంగా ప్రతిపక్షాలు లేకుండా ఆ స్థాయిలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం సాధ్యం కాదనేది అటు కేంద్రం కూడా ఆలోచించింది. అయితే ఇక ఈ రోజు ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగిన తర్వాత ఇక్కడ ఏదైతే బీజేపీ వ్యతిరేక పార్టీలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా అటు డిఎంకే గానీ, లేదంటే ఇటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గానీ, ఇలా అలాగే ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ గానీ, ఈ పార్టీలన్నీ కూడా, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ గానీ, ఇలా కొన్ని కీలక పార్టీలన్నీ కూడా ఇక్కడ మొత్తం కూడా, అంటే రాజకీయంగా ఎన్ని వాళ్ళకి ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఈ నీట్ పేపర్ అంశం గానీ, లేదంటే విద్యార్థుల సమస్యల విషయంలో గానీ, అలాగే దేశంలో ఉన్నటువంటి సమస్యల విషయంలో గానీ, వీటన్నింటినీ సీరియస్ గా తీసుకోవాలి అనేటువంటి అంశంలో కొంత ప్రతిపక్షాలన్నీ కూడా ఏకతాటి మీద నడిచేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి మద్దతు తెలిపినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా, అంటే భవిష్యత్తులో జరిగేటువంటి ఉద్యమాల్లో, అంటే ప్రతిపక్షాలన్నీ కూడా ఒకే మాట మీద, ఒకే బాట మీద ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే అడుగులో అడుగు వేసి ముందుకు సాగితేనే బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చగలం అనేటువంటి లక్ష్యం అయితే వీళ్ళలో స్పష్టంగా కనపడుతోంది. ఇక భవిష్యత్తులో అంటే మరిన్ని ఉద్యమాలు మనం చూడబోతున్నాం అనేటువంటి సిగ్నల్స్ కూడా కొంత ప్రతిపక్షాలు ఇచ్చేశాయి అనేటువంటిది అయితే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మమతా బెనర్జీ ఇండియా కూటమి తరఫున ఆమె ముందుకు రావడం, అక్కడ ఢిల్లీలో జరుగుతున్నటువంటి నిరసనకు ఆమె మద్దతు తెలపడం అనేది మంచి పరిణామంగానే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు అంటే రాబోయే రోజుల్లో పార్లమెంట్ సమావేశాల రోజుల్లో అటు టీఎంసీ ఎంపీలు కానీ, లేదంటే ఇటు డిఎంకే ఎంపీలు కానీ, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉండొచ్చు. పార్లమెంట్ లో విపక్షాలు అంటే డిలిమిటేషన్ బిల్లు విషయంలో కానీ, మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కానీ, ఇతరత్ర బిల్లులు ఏవైతే ఉన్నాయో, అనుసంధానంగా ఉన్నటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో, వీటన్నిటికీ సంబంధించి ఇండి కూటమి కలిసి కట్టుగా చేస్తే బాగుంటుంది అనేటువంటి మాట రాజకీయ వర్గాల నుంచి కూడా వినిపిస్తోంది. అంటే ఎవరికి వారు, సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది, తర్వాత మమత సపరేట్ గా సీజేపీ పార్టీ నేతలతో కలిసి చేస్తామని అంటున్నారు. సో అందరూ కలిసి ఒక తాటి మీద ఉండి ఒక భారీ నిరసనకు కానీ, లేకపోతే ఒక మార్చుకు కానీ ప్లాన్ చేస్తే దీనికి సంబంధించి బాగుంటుంది. ఒక పొలిటికల్ గా ఒక సునామీని క్రియేట్ చేయొచ్చు అనేటువంటి ఒక వర్షన్ కూడా వినిపిస్తుంది. అంటే ఇండి కూటమి ఓవరాల్ గా ఏమైనా ప్లాన్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు.
ఎస్, ఇప్పుడు 2012 నుంచి 2014 వరకు బీజేపీ అధికారంలోకి వచ్చే వరకు కూడా పెద్ద ఎత్తున బీజేపీ అప్పుడు పెరుగుతున్నటువంటి నిత్యావసర ధరలు కానీ కూరగాయల ధరలు కానీ వీటన్నింటినీ పట్టుకుని ఏ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేసింది, ఆ నిరసన కార్యక్రమాల వల్ల వచ్చినటువంటి మార్పు ఏంటనేది మనం చూసాం దేశవ్యాప్తంగా. ఇప్పుడు అదే స్థాయిలో కనుక ఇప్పుడు ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ తీసుకొస్తున్నటువంటి టెంపోని ఏదైతే ఆ మూమెంట్ ఏదైతే ఉందో ఆ మూమెంట్ ని కనుక వీళ్ళందరూ క్యారీ చేయగలిగితే, ఇప్పుడు మీరు అన్నట్లుగా ఇండియా కూటమి మొత్తం కూడా ముందుకు రాగలిగితే, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్లో పాల్గొనగలిగితే, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేయగలిగితే, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అది మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఒకటే కాకుండా, అంటే కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి నిరసనలకు ఇప్పుడు క్రమంగా ఆదరణ పెరుగుతున్నటువంటి సమయంలో ఇప్పుడు భవిష్యత్తులో రాష్ట్రాల్లో జరిగేటువంటి ఎన్నికల్లో కూడా దీని ప్రభావం అనేది స్పష్టంగా ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో వచ్చేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, వచ్చే ఏడాది జరగబోయేటువంటి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కానీ, ఉత్తరాఖండ్ ఎన్నికలు కానీ, 5 రాష్ట్రాల ఎన్నికలు, ఆ తర్వాత జరిగేటువంటి కర్ణాటక, తెలంగాణ, ఈ రాష్ట్రాల అన్ని ఎన్నికల్లో కూడా దీని ప్రభావం అనేది స్పష్టంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ అంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ కేవలం అది జెన్జీగానే చూడకుండా ఆ అంటే పార్టీ ప్రజల నుంచి మొదలైనటువంటి మార్పు కింద చూడాలంటారా, రాజకీయంగా మొదలైనటువంటి మార్పు కింద మనం చూడాలంటారా? అంటే ప్రజల నుంచి మొదలైనటువంటి మార్పు కాబట్టే బీజేపీ పార్టీకి ఆ స్థాయిలో మద్దతు వచ్చింది. కేవలం వారం రోజుల్లోనే 2 కోట్ల నుంచి 3 కోట్ల మంది వరకు ఫాలోవర్స్ వచ్చారు. ప్రజల నుంచి మార్పు వచ్చింది. ప్రజల్లో మార్పు లేకపోతే వీళ్ళందరినీ బీజేపీ పార్టీకి ఆ స్థాయిలో జన సమీకరణ చేసేటువంటి అవకాశం ఉండదు. ముఖ్యంగా యువత మార్పు కోరుకుంటున్నారు. ఇప్పుడు ప్రజలంటే ఇప్పుడు పెద్దవాళ్ళు 40 ఏళ్ళు 35 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఉద్యోగాలు, ఈఎంఐలు ఇవన్నీ వాళ్ళ పరిస్థితి ఉంటుంది. కానీ వీళ్లకు సంబంధించి చూసుకుంటే వీళ్ళు రోజువారీ కష్టపడలేనటువంటి పరిస్థితి, ఆదాయం రానటువంటి పరిస్థితి, చదువులు చదువుకుని నిరుద్యోగ సమస్యలు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. కాబట్టి ఇప్పుడు యువతలో వచ్చినటువంటి మార్పు రేపొద్దున పెద్దవాళ్ళలో కూడా కనిపించవచ్చు, కుటుంబ సభ్యుల్లో కూడా కనిపించవచ్చు. కాబట్టి దాన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. దీన్ని ప్రతిపక్షాలు కనుక క్యారీ చేయగలిగితే మాత్రం రిజల్ట్ బాగుంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. మొత్తం మీద మమతా బెనర్జీ కూడా రంగంలోకి దిగారు. గతంలో ఉన్నటువంటి ఓటమి కావచ్చు, ఇతరత్ర అన్ని అంశాలని పక్కన పెట్టి ప్రజా సమస్యల మీద నేను ప్రజలతో కలిసి పోరాటానికి దిగబోతున్నాను, కాక్రోచ్ పార్టీ కోసం దీది రంగంలోకి దిగబోతున్నారు అనేటువంటి మాట. సిజేపీ నిరసనలకు టీఎంసీ చీఫ్ మమతా మద్దతు పలకడం ఒకంత సంచలనంగా మారింది. తానే స్వయంగా ఆందోళనలో పాల్గొంటానని చేసినటువంటి కీలక ప్రకటన కూడా ఒకంత చర్చకు జారితీసింది. సిజేపీ నిరసనలు చూసి ప్రధాని పారిపోయారంటూ కూడా చురకలైతే అందించారు. విపక్షాలని ఏకమై పోరాడాలని కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటికే సిజేపీ ఆందోళనలతో ఢిల్లీ అయితే అట్టుడికిపోతుంది. మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ పై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా వేసినటువంటి ఒక సటైరికల్ పోస్ట్ గురించి కూడా చర్చ జరుగుతోంది. ఆమె చేసినటువంటి సటైరికల్ పోస్ట్, ప్రధానికి రాజీనామా లేఖ రాయడం రాదేమో అంటూ ఆమె వేసినటువంటి సెటైర్ కూడా ఒకంత సంచలనంగా మారింది.